శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సారోకోట మండలానికి చెందిన బాలింత మృతి చెందారు. బుర్తి గ్రామానికి చెందిన సింహ శ్రీవాణి 2 నెలలుగా బుర్తి సిహెచ్సిలోనే వైద్య సేవలు పొందారు. పురిటి నొప్పులతో ఈ నెల 11న ఆసుపత్రిలో చేరడంతో వైద్య సిబ్బంది శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే ఈ నెల 14న బాలింత ఆరోగ్యం క్షీణించడంతో నర్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి నర్సన్నపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీవాణి మృతి చెందారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత రక్తస్రావం కావడం వల్లే శ్రీవాణి మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బుర్తి సిహెచ్సిలో 95% ఆరోగ్యం క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవాణి మృతి చెందడంతో 5 రోజుల బాలుడు 2 ఏళ్ల కుమార్తె తల్లి లేని పిల్లలయ్యారని కంటతడి పెట్టారు. అయితే బుర్తి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న జులుమూరు మండలానికి చెందిన 2 బాలింతలు కొద్ది నెలల కిందట మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారుల దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.